నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 8న జరగబోయే భారత్ బంద్ ను విజయవంతం చేయండి. మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ నాయకుల పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. ఘనంగా నివాళులు అర్పించిన జూబిలీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారంలో బీజేపీ కార్యకర్తల సమావేశం. ప్రతి కార్యకర్త 100 మంది కార్యకర్తలను తయారు చేయాలని నేతల సూచన. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 58వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హాజరైన జిల్లా ఎస్పీ కె నారాయణ్ నాయక్. రాజంపేట బైపాస్ రోడ్డు వద్ద ఎన్కేఎన్ కళ్యాణ మండపం బీజేపీ నేతల నిరసన. రహదారులు మరమ్మతు చేయాలని డిమాండ్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఈ నెల 8న జరగబోయే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు బెక్కెం జనార్దన్ కోరారు. మహబూబ్ నగర్ పట్టణంలోని టీఎఫ్టీయూ జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కెనడా ఎంబసీ, బ్రిటన్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. అన్ని పార్టీలతో కలిసి ఆందోళనలో పాల్గొంటామని తెలియజేశారు. నగర్ జిల్లా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మొత్తంగా ప్రజాస్వామికవాదులు 8వ తేదీ జరగబోయే రైతులు ఇచ్చిన బంద్ పిలుపును జయప్రదం చేయాలని మేమంతా కూడా దృఢ సంకల్పంతో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం జరిపి నిర్ణయం తీసుకున్నాము. రైతాంగం ఢిల్లీ దారి బట్టి ఇప్పటికి 15 రోజులుగా పడుకొని తింటూ ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో సంబంధం లేకుండా, ప్రభుత్వ మెహర్బానీతో సంబంధం లేకుండా నువ్వే మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చినావు, నువ్వే మమ్మల్ని ఈ రోడ్ల మీద ఈ చలిలో మమ్మల్ని చంపుతున్నావు అని ఇప్పటికి 7 మంది రైతులు చనిపోయినా కూడా వాటర్ క్యానన్లు ప్రయోగించి వణికే చలిలో ఇంకా బీజేపీ ప్రభుత్వం ఒక మతమైన భావోద్రేకాన్ని రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి రైతాంగ పోరాటానికి సంఘీభావంగా, అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం జరిగే పోరాటానికి సంఘీభావంగా ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశం నిర్దిష్టంగానే కొంత కార్యక్రమాన్ని అనుకుంటే మంచిదని అభిప్రాయం. ఈ 8వ తారీఖు నాడు బంధు రైతు సంఘాలు పిలుపునిచ్చి ఉన్నాయి. 8వ తేదీన జరిగే భారత్ బంద్కు టీఆర్ఎస్ కేసీఆర్ గారు కూడా బాహటంగా మద్దతు ఇచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా తరఫున కూడా టీఆర్ఎస్ పార్టీగా మేము అన్ని వర్గాలకు పిలుపునిస్తున్నాం. ఒక మానవత్వం ఉన్న మనుషులుగా ఈరోజు అన్నం పెట్టే రైతులకు మనం దండం పెట్టి వారికి అండగా ఉన్నామని చెప్పి ఒక రకమైన నైతిక మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను టీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తుంది. భారతీయ రైతు సమాజం చివరికి ఎవ్రీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డిసెంబర్ 6వ తేదీని మహాపరినిర్వాణ్ దివస్ గా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ మాగంటి గోపీనాథ్ సెలవు తీసుకుంటున్నారు. అలాగే
జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలం ఆర్ఎండ్బి అతిథి గృహంలో మంథని నియోజకవర్గంలోని కాటారం, మహదేవపూర్, మహముత్తారం, మల్హర్ మండలాల కార్యకర్తల సమావేశం బీజేపీ మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంథని నియోజకవర్గం ఇన్ఛార్జ్ రేండ్ల సనత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సనత్ కుమార్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గతంలో 4 సీట్ల నుండి 48 సీట్లు గెలిచి బీజేపీ సత్తా చాటిందని, ప్రతి కార్యకర్త 100 మంది కార్యకర్తలను తయారు చేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకుంటుందని అన్నారు. విజయం తర్వాత ఒకసారి కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉందనేది చూసుకోవడానికి కాటారం వచ్చినాము. ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తుంది. ప్రతి గ్రామాన కమలం వికసిస్తుంది. అప్రతిహతంగా 6 సంవత్సరాల నుండి ఎదురుందా అనే టీఆర్ఎస్ ఈరోజు పంచరయ్యే పరిస్థితి వచ్చింది. కారు స్టీరింగు దుబ్బాకతో గాడి తప్పింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బోల్తా కొట్టింది. రానున్న నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కానివ్వండి, వరంగల్ ఖమ్మం నగరపాలక సంస్థల ఎలక్షన్ కానివ్వండి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానివ్వండి, ఇవన్నిటిల్లో కూడా కారు అడ్రస్ లేకుండా పోతుంది. మా బండి దెబ్బకి కారు తునాతునకలు అయిపోయింది. మా బండి సంజయ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో 2023లో అధికారం చేపట్టబోతున్నాం అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. వీరందరికీ కూడా కృషి చేసిన జిహెచ్ఎంసీ కార్యకర్తలు కానీ, దుబ్బాక కార్యకర్తలు కానీ, పార్టీలో ఉన్న మా పెద్దలు కిషన్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, 2 జిల్లాల అధ్యక్షులు, మా కాన్స్టిట్యున్సీ 2 జిల్లాల్లో పడుతుంది, శ్రీ సోమార సత్యనారాయణ గారు, యుగేందర్ గారు, కీర్తిరెడ్డి గారు, సత్యపాల్ రెడ్డి గారు, అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. రాబో రోజులలో మా వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో, బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో, యుగేందర్ గారి ఆధ్వర్యంలో మంతనిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. రాష్ట్రంలో 2023లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. భారత్ మాతాకి. ఇవన్నింటిలో కూడా మా కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున పాదాభివందనాలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న అందరి కార్యకర్తలకి ఈ విజయం అంకితం చేస్తున్నాం. ఎందుకంటే కార్యకర్తల కష్టమే ఈ విజయాలని. జిహెచ్ఎంసీలో విజయదుందుకు మోగించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు రాబో ఎలక్షన్స్లో ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ ప్రజలు మా నరేంద్ర మోడీ గారి సారథ్యాన్ని బలపరిచినట్టయింది. కారు స్పీడ్ బ్రేకులు పడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అమీన్పేట శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద గల పోలీస్ కళ్యాణ మండపంలో 58వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు శాఖ ప్రతిష్ట పెంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎటువంటి క్లిష్టమైన బాధ్యతలో అప్పగించినా పనిచేయడానికి హోంగార్డ్స్ ముందుండాలని, ప్రజాసేవయే తమ కర్తవ్యమన్న విషయాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలని తెలియజేశారు. హోంగార్డ్స్ తమ విధులు అంకిత భావంతో నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందుతున్నారని, ఇలాగే భవిష్యత్తులో అంకిత భావంతో మంచి సేవా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ఏలూరు యూనిట్లో 416 మంది సార్, జంగారెడ్డిగూడెంలో 62 మంది సార్, భీమవరంలో 177 మంది సార్, తాడేపల్లిగూడెం యూనిట్లో 127 మంది సార్, తణుకులో 26 మంది విధులు నిర్వహించడం జరుగుతుంది సార్. ఈ విధంగా ఆ యూనిట్ ప్రకారం అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, సర్కిల్ ఆఫీస్ ఈ యొక్క హోంగార్డ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఎంకరేజ్ చేయాలని సార్ ఉత్సాహంతో ఖచ్చితంగా వస్తామని చెప్పి సార్ అన్ని పనులు కూడా సార్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, ఇక్కడ విజిట్ చేసిన హోంగార్డ్ సోదరులకు, మిగతా సిబ్బందికి అందరికీ 58వ హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం హోంగార్డ్స్ రైజింగ్ డే
కలర్ఫుల్ ఈవెంట్గా జరుగుతుంది. గేమ్స్ పెడుతుంటారు, సాహసోపేత కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు ఎలాంటి పనులు చేస్తున్నారో ఒక డెమాన్స్ట్రేషన్ పీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ సంవత్సరం ఆ అవకాశం మనకు కరోనా మహమ్మారి ద్వారా కోల్పోయాం. కరోనా ఉండగా మనం అలాంటి ఈవెంట్లు చేయలేదు. కాబట్టి ఒక తీరు జరుగుతున్న ఇష్యూస్ మీరు లేదనుకో, అడ్డదిద్దమైన యూనిఫామ్తో అడ్డదిద్దనుకో గౌరవం ఇస్తారా? ఒకటే చిన్న ఉదాహరణ చెప్తా. హోంగార్డ్స్ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్పీ కానీ, ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ ఆర్టీసీ బస్సులో పోతున్నప్పుడు మార్చిన బట్టలు చిరిగిన చేసుకొని కూర్చున్న వ్యక్తి ఉంటాడు, చిరిగిపోయాడు. అలా పక్కన పోయి మీరైనా కూర్చుంటారా? ఎందుకని గలీజ్ గౌరవం ఏమవుతుందా? పక్కన మళ్ళీ మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు కడప జిల్లా రాజంపేట బైపాస్ రోడ్డు ఎన్కేఎన్ కళ్యాణ మండపం వద్ద బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పోతుకుంట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులు గుంతలు పడి అధ్వాన్నంగా తయారయ్యాయని తెలిపారు. వాటిని మరమ్మతులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. పుణ్యక్షేత్రాలైనటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి తాళ్లపాక, పరశురామ క్షేత్రమైనటువంటి అత్తిరాలలో ఈ మధ్య ఈ టూరిస్టుల కోసం, యాత్రికుల కోసం వేసినటువంటి ఈ రోడ్డు ఈ దుస్థితి గత ప్రభుత్వాల హయాంలోనే ప్రారంభమైనా కూడా ఈ రోజు కూడా ఎటువంటి పునరుద్ధరణకు నోచుకోకపోవడం, ఇటీవల నివర్ తుఫాన్ సందర్భంగా మరింత దారుణంగా రోడ్డు దెబ్బతిన్నా కూడా ఈ రెండు గ్రామాల మధ్య, ఈ ప్రాంతాల మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతిన్నా కూడా ప్రభుత్వ అధికారులు నిమ్మకం నీరెత్తి ఉండడము, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కాంట్రాక్ట్ నాసిరకంగా క్వాలిటీ కంట్రోల్ వారు కూడా దాన్ని పరిశీలించి అప్పుడు సర్టిఫై చేయడము, అప్పుడు సర్టిఫై చేయడం కూడా ప్రలోభాలకు లొంగి సర్టిఫై చేయడం వల్ల ఈ రోజు కోట్లాది రూపాయల ప్రజాధనం ఈ విధంగా దుర్వినియోగం అయింది. దీనిపైన తక్షణమే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వము స్పందించి సకాలంలో మరి ఈ రోడ్లను పునర్నిర్మాణం చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం నిర్వహించే కార్యక్రమం చేపడతాము. లేదంటే ప్రజా మద్దతుతో దీన్ని ఎండగడతామని చెప్పిన ప్రజాక్షేత్రంలో మీకు తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకే జై. కర్నూలు జిల్లా కోడుమూరులో 9 కోట్ల రూపాయలతో నూతనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణానికి తుంగభద్ర ఇరిగేషన్ రిటైర్డ్ ఎస్సీ అమడగుంట్ల కృష్ణారెడ్డి 5 లక్షల చెక్కును విరాళంగా ఆలయ కమిటీ చైర్మన్ ఎద్దుల మహేశ్వరరెడ్డికి ఇచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన ఆలయ నిర్మాణ పనులను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఎవరైనా సరే కంపల్సరీ వైర్ వర్గాల వాళ్ళు కూడా మన ఆలయంకి వచ్చి సందర్శన చేస్తే వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోవాలి జీవితకాలంలో. టైల్స్ కానీ, డ్యాన్స్ కానీ, క్లాసులు ఇదంతా ఇది వచ్చేసి ఏడుగుండ్ల స్వామికి 7 ఎత్తు మెట్లు, 12 అడుగులు మన స్లాబ్, దానిపైన 16.5 అడుగులు శిఖరాలు వస్తే రాత్రి వస్తుంది. ఇది బాగుండడానికి కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇచ్చినటువంటి కానుక చాలా చిన్నదే. ముందు భగవంతుడు నాకు శక్తి ఇస్తే ముందు ఇంకా ఎక్కువ చేయాలన్నది. కానీ ఈ బృహత్ కార్యము ప్రతి ఒక్కరు అందరూ కూడా చేయూతనిచ్చి, ఈ మన మండలంలోనే కాదు మన ప్రాంతంలోనే ఇటువంటి దేవాలయాలు లేవు. దేవాలయాల ఆవశ్యకత చాలా ఉంది. కానీ నేను ఒక మాట మాత్రం నేను చెప్తున్నా, దేవాలయాలతో పాటు దేవాలయాల మెయింటెనెన్స్ చాలా దృష్టిలో పెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. నేను చాలా సఫర్ అవుతున్నాను. నేను నమ్మడగుంటలో అడిగిన దేవాలయాలంతా కట్టినాం, కమ్యూనిటీకో దేవాలయం కట్టాం, కానీ దాన్ని మెయింటైన్ చేస్తే చాలా కష్టం ఉంది.
కనుక మెయింటెనెన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని సైడ్ బై సైడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చాలా సంతోషము. ఇంకా ముందు ముందు మా మహేష్ రెడ్డి ఇంకా ఇట్లాంటి కార్యాలు సంపూర్ణంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తానని నమ్మకం ఉంది నాకు. తప్పకుండా చేస్తాడు. భగవంతుడు నాకు శక్తి ఇస్తే మళ్ళీ కూడా ఇంకా ఆదోని పట్టణంలో వైసీపీ కార్యకర్తలు దారుణానికి ఒడిగట్టారు. మండిగిరి పంచాయతీలో ఓ వ్యక్తిని పట్టా అడిగినందుకు చితగా బాదారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని కోరాడు. నేను బీజేపీ వచ్చి అడిగిన తర్వాత చెప్పిన ఇట్లా అన్నారు. చేసినట్టు ఎవరు? మండిగిరి పంచాయతీ ఉప సర్పంచ్. ఎప్పుడు ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్, ప్రస్తుతానికి మన ఇన్ఛార్జ్, మండిగిరి పంచాయతీ ఇన్ఛార్జ్. పట్టా అడిగినందుకు షాపు కంపించి కొట్టించినారు నన్ను. ఎవరితో? వైఎస్ఆర్సీపీ కార్యకర్తతో. ఎవరు పేరు? ఉలియప్ప. ఎందుకు కొట్టినాడు? పట్టా అడిగిందని కొట్టినాడు నన్ను. ఎన్నిట్లు ఏడు కొట్టినాడు, చంపు కొట్టినాడు, వాటర్ క్యాన్ తో నన్ను కొట్టినాడు. నాకు క్షమాపణ చెప్పాలా? లేదు, క్షమాపణలు తన కథ వేరే. అంటే ఇంటి పట్టాలు అంటే ఏం జరిగింది? నా పట్టాలు అడిగిన దానికి బీజేపీ పార్టీలో ఉన్నారు, ఇచ్చేలేమని. మీకు ఇంటి పట్ట రాలేదా? నాకు పట్ట వచ్చలేదు. ఒక్కొక్కరికి ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఇంటి పట్టాలు వచ్చినాయి. సాక్షి ఉండదు, లీస్టే ఉండదు నాతో. ఎవరికి ఎన్ని పట్టాలు ఉన్నాయి, ఎవరికి ఇల్లు ఉండదు, ఎవరికి స్థలం ఉండదు, మరి స్థలాలు ఉండాలి కూడా స్థలాలు ఉండాలి లిస్ట్ నాతో ఉండదు. సరే, ఇవన్నీ పెడతా, గ్రూప్స్ అవార్డు పెడతా. ఓకే, అయిపోయా. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో యువజన సంఘాల నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహానేత డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టి వినోద్ కుమార్, యువజన సంఘం నాయకులు కొంతం కాంతయ్య తదితరులు పాల్గొన్నారు. నేను సముఖంగా చెప్తున్నాను. మరియు ఏది ఏమైనా అంబేద్కర్ ఆశయాలతోనే మనము పోరాడి ప్రతి ఒక్క హక్కులన్నీ సాధించుకొని తెలియని వారికి అన్ని తెచ్చే విధంగా చెప్పుకొని మన అందరం కలిసికట్టుగా ఉండి ఈ యొక్క వర్ధంతి కానీ జయంతులు కానీ ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ నా యొక్క శుభం. ఈరోజు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మన సోన్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం వారి ఆహ్వానం మీద మన అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్కి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891లో జన్మించి తన జీవిత కాలంలో ఎన్నో మన దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన వారిలో ఒకరైనటువంటి అంబేద్కర్ గారు మన భారతదేశ స్థితిగతులు కాకుండా ప్రపంచంలోనే ఎలాంటి రాజ్యాంగం లేనటువంటి విధంగా రూపొందించిండు. ప్రజాస్వామ్య దేశంగా ఇప్పుడు ప్రపంచంలోనే మంచి ప్రజాస్వామ్య దేశంగా ఉన్నదంటే మన అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ కృషి వల్లనే ఈరోజు ప్రపంచ దేశాలని కూడా మన భారతదేశం శాసించగలిగే శక్తికి ఎదిగింది. అలాగే అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి యువజన సంఘం వారికి మరియు నాయకులకు, తోటి వార్డు మెంబర్లందరికీ కృతజ్ఞతలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జమ్మికుంట మోత్కులగూడెం అంబేద్కర్ కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షులు టంగుటూరు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద ఎత్తున జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ జడ్పీటీసీ గారు, గౌరవ మాజీ సర్పంచ్ కొరంటి మల్లాన్న గారు, గౌరవ మాజీ మార్కెట్ చైర్మన్ బొమ్మరెడ్డి గారు, గౌరవ సీనియర్ నాయకులు అన్న మాలపల్లి పుష్పపద్దన్న గారు, అన్న గారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. పెద్దలు అంబేద్కర్ గారు మరి ఈనాడు రాజ్యాంగం రచించి ఎన్నో పేద ప్రజలకు కొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఆనాడు ఆర్టికల్ తెలంగాణ రాష్ట్రంలో కూడా రాసిన సిద్ధాంతం ప్రకారమే ఈనాడు తెలంగాణ రాష్ట్రం కూడా సాధించుకోవడం జరిగింది. మరి అట్లాంటి మహనీయులు రాజ్యాంగ సృష్టికర్త, భారతదేశానికి దిశానిర్దేశాన్ని చేపట్టిన గొప్ప మహనీయుడు. అంతరాన్ని అస్పృశ్యతలను ఎన్నో చీత్కారాలను ఎదుర్కొని సమాజంలో అందరికీ సమాన గౌరవం దక్కాలని, బడుగు బలహీన వర్గాలకు సమాన గౌరవాన్ని సంపాదించిన గొప్ప మహనీయుడు. అలాంటి మహనీయుడిని కోల్పోయిన రోజు ఇది. అలాంటి మహనీయుడికి మా జమ్మికుంటలో గౌరవ పెద్దలందరూ, చైర్మన్ గారు, మేము అందరం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో బోరబండ డివిజన్ కార్పొరేటర్గా బాబా ఫసీయుద్దీన్ విజయం సాధించిన సందర్భంగా బోరబండ డివిజన్ సైట్ 3 కాలనీలో వివిరావు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సతీమణి హబీబా సుల్తానా, పలువురు వైద్యులు పాల్గొన్నారు. టాబ్లెట్స్ జీహెచ్ఎంసీ ఎలక్షన్ అయిన కార్పొరేటర్ ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బాబా ఫసీయుద్దీన్ గారి విజయోత్సాహ ర్యాలీ సందర్భంగా మేము మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క ఎన్ఆర్ఆర్పురం సైట్ 3 కాలనీ శ్రీ సాయి హై స్కూల్ యందు ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున అపోలో జనరల్ హాస్పిటల్స్ వారి డాక్టర్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బాబా గారు వారి యొక్క ఆశీస్సులు ఇస్తూ వారి యొక్క ప్రోద్బలంతో మేము మొదలుపెట్టాం. ఈ కార్యక్రమానికి బయలుదేరినటువంటి బాబా గారు వేరే పని మీద బయటకు వెళ్ళడం వల్ల బాబా గారు మిస్సెస్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మాకు జరిపించడానికి సహకరిస్తున్నందుకు వారికి ఎప్పుడు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈనాడు ఈ యొక్క స్లమ్స్లో కాలనీల్లో ముఖ్యంగా నిరుపేదలకు వైద్యాన్ని విద్యని అందించాలనే దృఢ సంకల్పంతో నేను ఇంత దూరాన్ని స్కూల్ పెట్టినాను. 36 సంవత్సరాల నుండి ఈ శ్రీ సాయి హై స్కూల్ ఈ యొక్క సైట్ 3 కాలనీలో రహదారి కూడా లేని టైం నుండి మేము నడిపిస్తున్నాం. ఈనాడు ఈ యొక్క వైద్య పరీక్షలు జరిపిస్తూ అపోలో హాస్పిటల్ నుండి వచ్చేటువంటి డాక్టర్స్ వారి సహకారంతోనూ వారి గ్రూప్ జనరల్ హాస్పిటల్ వారి గ్రూప్ సహకారంతోనూ ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఈనాడు మా దగ్గర పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, ఆప్థమాలజిస్ట్, కార్డియాలజిస్ట్ మరియు జనరల్ ఫిజిషియన్స్ మరియు ఈ యొక్క ఆర్థోపెడిక్ మొదలైనటువంటి ప్రతి నైపుణ్యం కలిగినటువంటి నిష్ణాతులైనటువంటి డాక్టర్ల గారి చేత పరీక్షలు. బోరబండ అందరి సభ్యులకి నమస్కారం అండి. ఈరోజు బోరబండ సైట్ 3లో ఫ్రీ క్యాంప్ పెట్టారు. చాలా మంచిగా ఉన్నారు. అంతా మన ఫ్రీ క్యాంప్ ఉంది. అందరికీ ఆల్ ఫ్రీ క్యాంప్ మనది. అందరు రావాలి, మంచిగా హెల్త్ చెకప్ చేసుకోవాలి. ఇంకా బాబా ఫసీయుద్దీన్కి మీరు ఎట్లా గెలిపించారు అది బాధ్యత ఉంది మాది. మీకు అంతా మీ హెల్త్ కూడా చూడాలి, మీ ప్రాబ్లం కూడా చూడాలి. మా బాధ్యత ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. రాజేంద్రనగర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అర్చన జయప్రకాష్ విజయం సాధించడంతో హనుమాన్ నగర్ వసూల్ రాములు, హనుమంతు, శ్రీను, అంజీ, సంజీవ, లక్ష్మయ్య నాయక్ కార్పొరేటర్ అర్చన జయప్రకాష్ కు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
సైదాబాద్ డివిజన్లో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి సైదాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. बाबा साहेब अंबेडकर बाबा साहेब अंबेडकर ज्योति डॉक्टर बाबा साहेब अंबेडकर भारत रत्न डॉक्टर बाबा साहेब अंबेडकर राज्यांग निर्माता डॉक्टर बाबा अंबेडकर भारत रत्न डॉक्टर बी.आर. अंबेडकर भारत रत्न डॉक्टर बी.आर. अंबेडकर भारत रत्न डॉक्टर बी.आर. अंबेडकर. नमस्कारम. भारत माता की जय. जय శ్రీరామ్. మనమందరము నేడు ఈరోజు ఇక్కడ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ పుణ్యదినం చేసుకోవడానికి మనము సమావేశం అయినాము. ఈ మన డాక్టర్ అంబేద్కర్ మీ ఎంతటి మహనీయులో మీకు అందరికీ తెలుసు. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం చాలా పాటుపడి చాలా శ్రమ చేసి ఒక ఆశాజీవి అయ్యి మనల్లో కూడా ఒక ఆశా దీపముని వెలిగించారు. ఆయన మీకు అందరికీ తెలుసు కూడా ఆయన ఎంత పాటుపడ్డారో మనందరి కోసం. లాక్డౌన్ సమయంలో భారీ వర్షాల వలన ముంపుకు గురైన ప్రాంతాలలో సోషల్ యాక్టివిస్టు పల్లవి రెడ్డి తమ వంతు సహాయం అందిస్తూనే ఉన్నారు. సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనే దృక్పథంతో గత కొన్ని సంవత్సరాల నుండి ఎప్పుడూ ఏదో ఒక సేవ చేస్తూ ముందుకు వెళుతున్నారు. నేరేడ్మెట్ వినాయక్ నగర్లో పల్లవి రెడ్డి సుమారు 100 మందికి పైగా నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఇలా హైదరాబాద్లో వారానికి ఒక వీధిలో నిరుపేదలకు తమ వంతు సహాయంగా ఏదో ఒక రూపంలో వారికి ఎప్పుడూ సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా పల్లవి రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో తన వంతు సహాయం చేస్తున్నామని తెలిపారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి నిరుపేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఓల్డ్ నేరేడ్మెట్ ఏరియాకి వచ్చాము ఈరోజు మేము పల్లవి రెడ్డి అండ్ టీమ్. నాతో పాటు కీర్తి, అనుకీర్తి, దీపిక, విక్రమన్న, నిత్య, వాణి, ఫ్రాన్సీనా, సోను, సౌందర్య, మేమందరం ఇక్కడికి వచ్చాము మా టీంతో పాటు. ఇక్కడ మనకు వచ్చేసి శివరంజని అనే అమ్మాయిని, నిత్య అనే అమ్మాయి చూపించింది మనకు. ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, మనతో అయినంత సాయం చేద్దాము అంటే మేము ఒక 10-20 మందికి ప్లాన్ చేసుకున్నాం. చూస్తే ఒక అనుకుంటానే 100 మంది పైన ఈరోజు మేము బియ్యం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంత వరకు చేయగలుగుతారో అంతవరకు చేయాలి అని నేను ప్రతి మాట చెప్పేది ఇదే. మనతో అయినంత మట్టుకు పేదవాళ్ళకి హెల్ప్ చేస్తే పుణ్యం అనేది మనతోటే ఉంటుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 8న జరగబోయే భారత్ బంద్ను విజయవంతం చేయండి. మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ నాయకుల పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. ఘనంగా నివాళులు అర్పించిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారంలో బీజేపీ కార్యకర్తల సమావేశం. ప్రతి కార్యకర్త 100 మంది కార్యకర్తలను తయారు చేయాలని నేతల సూచన.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 58వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హాజరైన జిల్లా ఎస్పీ కె నారాయణ్ నాయక్. రాజంపేట బైపాస్ రోడ్డు ఎన్కేఎన్ కళ్యాణ మండపం వద్ద బీజేపీ నేతల నిరసన. రహదారులు మరమ్మతు చేయాలని డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.